బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా సికందర్ ఓటీటీలో విడుదలవుతోంది. 200 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడలేదు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన సికందర్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైంది. 200 కోట్ల బడ్జెట్తో సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో 210 కోట్ల రూపాయలు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. బాలీవుడ్లో విడుదలైన సినిమాలు కొన్ని 8 వారాలకు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇదే బాటలో సికందర్ చిత్రం కూడా స్ట్రీమింగ్కు రానుంది. మే 25 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు తాజాగా ఒక ట్రైలర్ను కూడా నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. అయితే కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కథ చాలా పాతదే. దర్శకుడు చెప్పిన తీరు అంతే స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. రాజ్కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్కోట్కు 2 పేర్లు ఉంటాయి. సికందర్, రాజాసాబ్, రాణి సాయిశ్రీ అన్యోన్య దంపతులుగా ఉంటారు. తమ రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు మంత్రి ప్రధాన్తో మొదలైన వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. ఆమె చివరి కోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేయాలని కోరుతుంది. అయితే ఎవరైతే రాణి నుంచి అవయవదానం పొందుతారో వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముగ్గురి జీవితాల్లోకి సికందర్ ఎలా ఎంటర్ అవుతాడు? మంత్రి ప్రధాన్ అనుచరుల నుంచి వారిని సికందర్ ఎలా కాపాడుతాడు? ఇంతకీ సాయిశ్రీ ఎలా మరణించింది? అవయవదాన గ్రహీత వైదేహీకు ఉన్న సమస్య ఏమిటి అనేది సినిమాలో తెలుసుకోవాల్సిందే. చివరగా సల్మాన్ ఖాన్ మరియు రష్మిక మందన్న నటించిన సికందర్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది. ఈ సినిమా విజయవంతం కాకపోయినప్పటికీ ఓటీటీలో దాని ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.